పెట్టిన కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడు దోషిగా తేల్చింది ధర్మాసనం. కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ కుటుంబ సభ్యులు ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. रिजल्ट ऑफ सच इन्वेस्टिगेशन कैपिटल पनिशमेंट हम लोग मांगा था सीबीआई का तरफ से कोर्ट जो बोला ये रियरेस्ट मैटर नहीं है. కలకత్తా ఆర్జికర్ ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిందే. మన దేశాన్ని స్తంభించేలా చేసింది. ఆ ఇన్సిడెంట్ జరిగి 5 నెలలైంది. కానీ దాని మీద తీర్పు లేక ప్రజలంతా ఆ కేసుని మర్చిపోయారు కూడా. అంతేకాకుండా ఇంకా ఆ డాక్టర్కి న్యాయం జరగదు అని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెకి న్యాయం జరగబోతుంది. దీనికి సంబంధించి సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ కోల్కతా నిన్న ఒక తీర్పుని ఇచ్చింది. ప్రైమ్ అక్యూజ్ సంజయ్ రాయ్కి సంబంధించి, అదే ఆ సివిక్ వాలంటీర్ ఉన్నాడు కదా, ఎవడైతే ఆ 31 సంవత్సరాల ఆడబిడ్డ పైన దారుణం చేశాడో వాడి కేసు గత కొన్ని నెలల నుండి నాంచుకుంటూ వచ్చిన ఆ కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చేసింది. కేసులో అప్డేట్స్ ఎవరికీ తెలియకుండా మొత్తం వాదోపవాదాలన్నీ జస్టిస్ అనిర్బన్ దాస్ గారి ఆధ్వర్యంలో ఆన్లైన్లో జరిగాయి. బట్ తీర్పు మాత్రం పబ్లిక్గా ఇచ్చారు జడ్జి గారు. అలానే ఈ దారుణం చేసిన వారందరికీ 3 సెక్షన్స్ ద్వారా శిక్షను వేశారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్ 63 ఇది అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ 64 ఇది ఇలాంటి పని ఎవడైనా చేస్తే వాడి మీద ఎలాంటి శిక్ష పడాలి అని చెప్పే సెక్షన్. ఫైనల్గా సెక్షన్ 103 ఇది హత్యకి సంబంధించిన సెక్షన్. ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆవిడ ఎలా చనిపోయారో నేను ఇక్కడ మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి మన ఛానల్లో మన వంతు వాయిస్ మనం వినిపించేలా చేసాం. మీ అందరికీ తెలుసు, దాని మీద నేను సెపరేట్ వీడియో కూడా చేశాను. ఆ డీటెయిల్స్లోనికి ఈ పర్టికులర్ వీడియోలో నేను వెళ్ళను. కానీ నేను ఒక్క విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దీని గురించి కోల్కతా డాక్టర్స్ మాట్లాడుతున్నారు, సివిలియన్స్ మాట్లాడుతున్నారు, బస్ డ్రైవర్స్ నుంచి కాలేజ్లో ప్రొఫెసర్స్ వరకు అందరూ అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. ఆమె తల్లిదండ్రులు కూడా డైరెక్ట్గా అడుగుతున్నారు, మాకు న్యాయం జరిగింది, మాకు కోర్టు ఊరటను కలిగించింది, కానీ ఇది స్టేజ్ 1 మాత్రమే. దీన్ని ఎక్కడితో ఆపేస్తే మేము చాలా బాధపడతాం. దేశంలో మళ్ళీ ఇలా జరగకూడదు. మాతోనే ఈ న్యాయం ఆగిపోకూడదు. మాతోనే ఈ న్యాయం ఆగిపోతే ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్టు కాదు అని అంటున్నారు. అలానే ఇక్కడ ఈ కేసులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి అనేది కూడా బయటపడింది. వారికి కూడా గట్టిగా ఉండబోతుంది. ఇలా ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయని సంజయ్ రాయ్ అప్పుడే చెప్పాడు. బట్ ఎవరూ లెక్క చేయలేదు. ఎందుకంటే ఈ సంజయ్ రాయ్ అన్ని చేసినట్లుగా కనిపిస్తుంది కాబట్టి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏదైనా దాయడానికి ప్రయత్నిస్తుందా? ఎందుకంటే ఈ కేసు మీద ఆవిడ రెస్పాన్స్ మొదటి నుండి కూడా ఒక విధానంలో లేదు. పిచ్చి పిచ్చిగా నోటుకు వచ్చింది చెప్పేసింది. రాస్తారోకోలు పాదయాత్రలు చేసి నవ్వులు పాలైంది. ఈ కేసును క్లోజ్ చేయడానికి సకల ప్రయత్నాలు చేసింది. కానీ పని అవ్వలేదు. ఇండియన్ న్యాయస్థానం అందరికీ శిక్ష పడేలా చేస్తుంది. ఇప్పుడు అసలు ఈ కేసులో చివరికి ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? అలానే అసలు నిజంగా అక్కడ జరిగింది ఏంటి? ఇందులో ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? వారిని ఎలా కోర్టు కనిపెట్టింది? ఇలానే ఇప్పుడు తీర్పు ఏమిచ్చింది? అన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఆ రోజు ఆగస్టు 9th ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి ఇవాళ జనవరి 19 వరకు ఏదైతే నడిచిందో అది ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి. ఫస్ట్ అసలు మీకు బిహైండ్ ద స్టోరీ అంతా క్లియర్ కట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆగస్టు 9th. అక్కడ జరిగిన దాని తీవ్రతను నేను మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి అనేవాడు ఎవడైనా అలా ప్రవర్తించడు. ఒక సాటి మనిషి ఆడపిల్లని అలా చేసి వదిలిపెట్టాడు. సో వాళ్ళు డెఫినెట్లీ మనుషులైతే కాదు. అండ్ ఆగస్టు 10న సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 నుండి 13 వరకు అసలు కేసు ముందుకు వెళ్లకుండా ఉండేసరికి పెద్ద తలకాయలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అని అర్థమవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, కోల్కతాలో డాక్టర్సే చెప్తున్నారు. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. గవర్నమెంట్ పోలీసులను ఆపుతుంది కాబట్టే పోలీసులు ఇష్యూను సీరియస్గా తీసుకోవట్లేదు. ముఖ్యంగా మమతా బెనర్జీ గారు ఒక సైడ్ రోడ్ మీదకి వచ్చేశారు. ఆవిడ పోలీసులు పని సరిగ్గా చేసే వరకు నేను ఇక్కడ ధర్నాలు చేస్తాను, ఈ కేసు సిబిఐకి వెళ్ళాలి అని చెప్పి ఆవిడ కొంచెం ఓవర్ చేశారు. సో కోర్టు ఈ కేసును తీసుకువెళ్లి సిబిఐ చేతిలో పెట్టింది. ఆగస్టు 13న ద కలకత్తా హైకోర్టు కరెక్ట్గా సిబిఐకి కేసు ఇచ్చిన నెల రోజుల తర్వాత సెప్టెంబర్ 14న ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ అండ్ తాలా పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీస్ వ్యక్తి అజిత్ మౌండల్ వీరిద్దరిని ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ అని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉండే ఎవిడెన్సెస్ని తలకిందులు చేశారు అని, ఆ కేసులో ఉన్న దోషులను తప్పించడానికి ప్రయత్నించారు అనే కేసు మీద వీరిద్దరిని లోపల వేశారు.
ఈ సిబిఐ వాళ్ళు దీన్ని సుప్రీంకోర్టు దగ్గరకు తీసుకెళ్తే ఇది చాలా బాధాకరం, ఇలాంటిది ఇండియాలో జరగకూడదు, దీని గురించి మీరు ఎంత డీప్గా వీలైతే అంత డీప్గా వెళ్ళండి, ఎంతమంది పెద్ద తలకాయలు ఉంటే ఆ తలకాయలన్నీ బయటకు రావాలి అని చెప్పి సుప్రీంకోర్టు కరాఖండిగా తెలియజేసింది. అసలు దీనికి పైగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నైట్ షిఫ్ట్ కి ఆడపిల్లల్ని మీరు ఎట్లా పెడుతున్నారు అని చెప్పి చాలా మందలించింది. అసలు ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ లేకుండా మీరు మతుండే ఇలాంటివి చేస్తున్నారని డైరెక్ట్ గా అడిగింది. ఇది జరిగిన ఒక నెల తర్వాత అక్టోబర్ 2024లో బ్లడ్ శాంపుల్స్ ని, డిఎన్ఏని, వీటితో కనెక్ట్ అయిన 11 ఎవిడెన్సెస్ ని సంజయ్ రాయ్కి అగైనెస్ట్ గా సంజయ్ రాయ్ క్లోతింగ్, సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కలిపి 11 ఎవిడెన్సెస్ ఆధారంగా పెట్టి చార్ట్ షీట్ ప్రిపేర్ అయింది. డేట్ గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 2024. మొన్ననే జనవరి 4th ట్రయల్ స్టార్ట్ అయింది. ఈ ఇన్సిడెంట్ మీద నిన్న వాదోపవాదాలన్నీ విన్న జడ్జి గారు అండ్ ఈ అనిర్బన్ దాస్ గారు సంజయ్ రాయ్ మీద ఈ 3 సెక్షన్లు డిక్లేర్ చేశారు. హీ ఈజ్ గిల్టీ అని సోమవారమైన క్వాంట్ ఆఫ్ పనిష్మెంట్ అంటే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది లేదా డెత్ పెనాల్టీ పడుతుందా అనేది ఈ రోజు మనకి తెలిసిపోనుంది, ఆయన తెలియచేయనున్నారు. ఇదంతా ఇలా ఉండగా సంజయ్ రాయ్ ఏమంటున్నాడంటే, ఆ రోజు ఆ అమ్మాయిని ఆ పరిస్థితుల్లో చూసిన నేను పారిపోయాను, నాకు ఇన్సిడెంట్కి సంబంధం లేదు అంటున్నాడు. కానీ అక్కడంతా క్లియర్గా ఉంది, వాడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇంక్లూడింగ్ ఎవిడెన్స్ అండ్ కోర్టు కూడా అదే అంటుంది. బట్ ఆ విక్టిమ్ పేరెంట్స్ గాని డాక్టర్స్ గాని వీళ్ళందరూ ముక్త కంఠంతో చెప్తున్న ఒకటే ఒక్క మాట, ఖచ్చితంగా నా బిడ్డని ఈ విధంగా చేసేంత బలం గాని సత్తా గాని ఒక వ్యక్తికి ఉండదు, ఇది పక్కా ఒక వ్యక్తి చేసిన పని కాదు, ఖచ్చితంగా కోర్టు దీనిని ప్రూవ్ చేయాలి. ఈ రోజు పొద్దున కోర్టు ఏదైతే చెప్తుందో అదే మాకు జ్యుడిషియల్ సిస్టమ్ మీద నమ్మకాన్ని ఇస్తుంది, నా కూతురికి న్యాయం జరుగుతుందో లేదో ఈ రోజు మాకు తెలుస్తుంది అని చెప్పి ఆమె తండ్రి అంటున్నారు. అలానే ఈ కేసు మీద జనాలంతా డౌట్ పడడానికి చాలా కారణాలున్నాయి, ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవిడెన్స్ ట్యాంపరింగ్ జనరల్ గా ఎవరు చేస్తారు? ఎవరో ఒక థర్డ్ పార్టీ గాని లేదా క్రైమ్ చేసిన వారి బంధువులు గాని పేరెంట్స్ గాని వాళ్లే చేస్తారు కదా. కానీ ఇక్కడ కాలేజ్ అథారిటీ ఎందుకు చేసింది? అలానే ఆ సందీప్ ఘోష్ అనే వ్యక్తి, అలానే ఆ ప్రిన్సిపల్ ఇద్దరు దీంట్లో ఎందుకు పాల్గొన్నారు? అలానే ఈ సివిక్ వాలంటీర్ అయిన అంత పెద్ద వ్యక్తి కూడా కాదు, సో అంత చిన్న వ్యక్తిని కాపాడడానికి కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ప్రయత్నించడు. సో దీని వెనకాల ఎవరున్నారు? ఇదే నెంబర్ 1 పాయింట్. రెండవది, అభిజిత్ మౌండల్ అనే ఒక పోలీస్ వ్యక్తి ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఎందుకు చేస్తాడు? అక్కడ ఉండే జనాలు కూడా అదే అడుగుతున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా మీరు ఉండి డాక్టర్ వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి రాత్రులు నిద్రలు మానుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పగలనక రాత్రులనక గంటల జనాలు ప్రాణాలు రక్షిస్తుంటే, అలాంటి డాక్టర్స్ కి ఇలా అయితే ఒక సెమినార్ హాల్లో పనిచేసి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్న డాక్టర్కి ఇలా జరిగితే ఆ వ్యక్తికి మీరు జస్టిస్ ఇవ్వకుండా మీరు ఎవరిని కాపాడడానికి ట్రై చేస్తున్నారు అని చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు. మీరు కాపాడే ఆ వ్యక్తి ఎవరు అనే క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. అది వ్యక్తులా మనకి ఇంకా తెలియదు, బట్ జనాలు అడుగుతున్నారు. మూడవ క్వశ్చన్, ఇది ఫారెన్సిక్ ఫైండింగ్స్ కి సంబంధించింది. ఈ సెమినార్ హాల్లో ఏదైతే ఉందో అందులో ఆ అమ్మాయి ఫైట్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అంటే ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగితే దాని తర్వాత ఎక్కడి దాకా తీసుకొచ్చారా అనే క్వశ్చన్ కూడా ఖచ్చితంగా వస్తున్నాయి. తర్వాత సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ ఉన్నాడు కదా, వీడు పోలీసు వాలంటీర్ గా చేసుకునే వ్యక్తి. అంత చిన్న వ్యక్తికి అసలు లోపలికి యాక్సెస్ ఎలా వచ్చింది? ఎటువంటి అథారిటీ లేకుండా రూమ్ వరకు వెళ్ళగలిగాడు అంటే ఖచ్చితంగా ఇందులో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే తప్ప వీడు ఇక్కడి దాకా వచ్చే ఛాన్స్ లేదు. ఈ సంజయ్ రాయ్ అనేవాడు తప్పు చేశాడు, వాడికి శిక్ష పడాలి. బట్ అతనితో పాటు ఎవరున్నారు? ఇదే మెయిన్ క్వశ్చన్ అండ్ జనాలు అడుగుతున్నది కూడా. అన్నిటికన్నా ముఖ్యంగా సంజయ్ రాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని సంజయ్ రాయ్ చెప్పాడు. కానీ సంజయ్ రాయ్ తో ఆ పేరు బయటకు ఎందుకు చెప్పించట్లేదు? ఇలా చెప్పుకుంటూ పోతే లోపల ఉండే లొసుగులు చాలానే ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఎందుకు డిలే అయింది? ఆగస్టు 10 నుండి ఆగస్టు 13 వరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎందుకు డిలే చేశారు? అజిత్ మౌండల్ ఏం కవర్ చేయడానికి ప్రయత్నించాడు? సిబిఐ వచ్చిన తర్వాత కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ తో కూడా విక్టిమ్ పేరెంట్స్ ఎందుకు హ్యాపీగా లేరు? ఇనిషియల్ గా ఎవిడెన్స్ లో తేడాలు ఉన్నాయని చెప్పిన సిబిఐ కన్క్లూజివ్ గా సంజయ్ రాయ్ ఒక్కడే ఇందులో ఉన్నాడని అంత గ్యారంటీగా ఎట్లా చెప్పగలుగుతుంది? వీటికి ఆన్సర్స్ ఎవరి దగ్గర లేవు. దీనికి కారణం ఈ క్రైమ్ లో హైయర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేదా ఆ అమ్మాయికి తెలియరానిది ఏదైనా తెలిస్తే దాన్ని కప్పెడదామని అనుకుంటున్నారా? ఇది వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన మ్యాటర్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా డాక్టర్ అయినా ఎక్కడైనా సేఫ్ గా ఫీల్ అవ్వాలి. ఇలాంటి కేసులు జరిగినప్పుడు దానికి న్యాయం జరగాలి. విక్టిమ్ పేరెంట్స్ కి, క్వశ్చన్ అడుగుతున్న జనాలకి, అన్నిటికన్నా ముఖ్యంగా
విక్టిమ్ కి ఇప్పుడు మనం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న పొలిటికల్ గేమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక పక్క మమతా బెనర్జీ గారు వచ్చి ఆ టైంలో ఆగస్టులో ధర్నా చేస్తున్న డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఇండైరెక్ట్ గా బెదిరించారు. ఆవిడ నాకు అనవసరంగా మీ ఫ్యూచర్ స్పాయిల్ చేయాలని లేదు, మీ మీద ఎఫ్ఐఆర్లు కేసులు అవన్నీ వేసి ఉంటారు అని బెదిరించింది. ఇంకొక పక్క మళ్ళీ ఆవిడే ధర్నా చేశారు. న్యాయం కావాలి, న్యాయం జరగాలి అని ఓవర్ యాక్టింగ్ చేస్తూ వచ్చింది. నాకు తెలియట్లేదు వెస్ట్ బెంగాల్లో ఎవరు రూలింగ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ 2019లోనే మెడికల్ ప్రొఫెషనల్స్ మీద ఇలాంటి వైలెంట్ ఇన్సిడెంట్స్ తర్వాత ఇలాంటివి మళ్ళీ జరగకుండా మేము మెజర్స్ తీసుకుంటాము, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పెడతాము, ఆడవాళ్ళ పట్ల మా బాధ్యత మేము చూపిస్తాము అని చెప్పి ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. చెప్పిన తర్వాత కూడా అవన్నీ మరిచింది, ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి అలాంటి మెజర్స్ తీసుకోకపోవడం కూడా ఒక రకమైన కారణమే. ఒకటి నేను నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్తున్నా, పాలిటిక్స్ లోని పాపులిజం అండ్ ఆపర్చునిజం అని ఉంటాయి. మన పొలిటికల్ ఐడియాలజీని ఇవి గానీ ఓవర్టేక్ చేస్తే అల్టిమేట్ గా జనాలకి మంచి జరగదు. జస్ట్ అక్కడ ఉండే మైనారిటీలు ఓట్లు గుద్దుతారు అని చెప్పి వీరికి ధీమా ఇంకా డీప్ గా వెళ్లాలనుకోవట్లేదు. వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లోనికి మీరు ఎన్ని టెంపరీ సొల్యూషన్స్ తెచ్చారు, ఒక్కటైనా పర్మనెంట్ గా నిలబడిందా? ఇవాళ మనుషులు మాట్లాడడానికి కూడా భయపడే ఒక ఇన్సిడెంట్ జరిగితే అది డిస్క్రైబ్ చేయడానికి కూడా చేతులు షేక్ అవుతుంటాయి. అలాంటి కేసులో పై స్థాయి తలకాయలు కింద స్థాయి తలకాయలు లాంటి ఏ తలకాయలైనా లోపలికి వెళ్లాల్సిందే. ఇలాంటి పని చేసిన తర్వాత అది ప్రూవ్ అయిన తర్వాత ఆ వ్యక్తులు ఎలాంటి బ్యూరోక్రాట్ అయినా ఎలాంటి పొలిటికల్ పార్టీతో కలిసి ఉన్నా సరే అలాంటి వారు జైలుకి వెళ్లాల్సిందే. మీరు ఎంతో మంది డాక్టర్స్ ఈ వీడియోను చూస్తూ ఉంటారు. మీ బాధ, మీ కష్టం, మీరు చేసే ఓవర్ టైం, మీరు బ్రతికించే ప్రాణాలు, మీరు మిస్ అయిన మీ పర్సనల్ మూమెంట్స్, ఫ్యామిలీ టైం, మీరు చూసిన నిద్రలేని రాత్రులు, పోయిన ప్రాణాలు, అవన్నీ గవర్నమెంట్కి అర్థం కావాలి. అది ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ. అందుకే అందరూ దీని గురించి మాట్లాడాలి, చెవులు బద్దలయ్యేలా మాట్లాడాలి. ఆర్జికర్ ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అది ఏ స్టేట్లో అయినా కూడా ఈ ఇన్సిడెంట్ గురించి నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా లేదా మీరు ఏదైనా యాడ్ చేద్దామనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే నా గొంతు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మీ గొంతు కూడా కలిస్తే నా గొంతు మరింత గట్టిగా వినిపిస్తుంది. ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేసి చెప్పండి, ఒక మంచి జరగబోతుంది అని. ఈరోజు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంజయ్ రాయ్, అతడికి క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ డిక్లేర్ అవబోతుంది. అతడు ఎన్ని సంవత్సరాల లోపలికి వెళ్తాడు అనేది ఈ రోజు మనకు అర్థమవుతుంది. దాని గురించి ఎటువంటి న్యూస్ కొత్తగా వచ్చినా అండ్ విక్టిమ్ వాళ్ళ నాన్నగారు అడుగుతున్నట్లుగా కోర్టు సిబిఐని ఇంకా డీప్గా మీరు వెళ్ళండి, ఏ తలకాయలు ఉంటే ఆ తలకాయలను బయటకు లాగండి అని అడిగినా కూడా దాని గురించి నా వీడియో వస్తుంది. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే లేదా నా సైడ్ నుండి వస్తున్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సైడ్ నుంచి రోజు ఒక వీడియోస్ అన్ని చూసి మీకు తెలియని ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.